హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సిఎస్ఐఆర్కి సంబంధించి గవర్నమెంట్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గ్రేడ్ 2 జాబ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అర్హత తక్కువే కానీ మీకు స్టార్టింగ్లోనే జాబ్లో చేరిన తర్వాత 39,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకుంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి నిన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకి చాలా ఏళ్ళ తర్వాత మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇక చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క సిఎస్ఐఆర్కి సంబంధించి జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి సంబంధించి ఒక గవర్నమెంట్ ల్యాబుల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లేటెస్ట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి May 5th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ July 4th వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ కూడా డైరెక్ట్గా మన వెబ్సైట్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు పే లెవెల్ 2 ప్రకారం సాలరీ అయితే ఉంటుంది. పే లెవెల్ 2 అంటే మీకు బేసిక్ పేనే 19,900 నుంచి 63,000 వరకు ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దీనికి ఇంకా మీకు డిఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లో 39,000 వరకు కూడా మీకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 18 నుంచి సో మ్యాక్సిమం వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 28 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 years. ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి. ఒక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 2 ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ టైం కూడా వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కేవలం 150 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్గా 3 పేపర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ పేపర్ 1లో వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ అంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ ఈ టాపిక్స్ నుంచి మీకు 50 క్వశ్చన్స్ అడుగుతారు. 100 marks అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks అనమాట. ఎందుకంటే మీకు పేపర్ 1కి ఎటువంటి నెగటివ్ విధానం లేదు. అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ పేపర్ 2 వచ్చేసి 30 minutes ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks కేటాయిస్తారు. అండ్ ప్రతి రంగ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 3కి కూడా సేమ్ అనమాట. 50 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks, ప్రతి రంగ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు పేపర్ 3 వచ్చేసి 1 hour ఉంటుంది. ఇందులో మీకు మీ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పేపర్ 1 మాత్రమే మీకు ఇక్కడ నెగటివ్ విధానం అనేది ఉండదు. పేపర్ 2 అండ్ పేపర్ 3కి మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. 12th స్టాండర్డ్లోనే మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీస్ వచ్చేసి
మీకు బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా మీకు కొత్త పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది. ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అంతేకాకుండా మీకు పోస్టింగ్ వచ్చేసి చూడండి, ఆల్ ది పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ, ద క్యాండిడేట్ ఆన్ సెలక్షన్ మే బీ ఆస్క్డ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సంస్థలకి ఎక్కడికైనా సరే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. అండ్ మీరు ఎక్కడికైనా సరే జాబ్ కూడా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సంస్థలకి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై లింక్ కూడా మనకి నోటిఫికేషన్ దగ్గర ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరు ఎంత ఫీ పే చేయాలి అంటే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు, మీకు ఎటువంటి ఫీజు లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది నోటిఫికేషన్ ఉంది కాబట్టి అన్నీ కూడా ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకొని ఈ వేకెన్సీస్కి అయితే అప్లై అయితే చేసేసుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు ఇచ్చారు, అన్ని ప్రాపర్గా చదివి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి టెక్నీషియన్స్కి సంబంధించి మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసి T01 అని చెప్పేసి ఇచ్చారు. దీనికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి వివిధ కేటగిరీల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, 10th క్లాస్ అనేది మీరు మినిమం 55% మార్కులతో పాస్ అయి ఉండి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, లేదంటే నేషనల్ రేట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేకపోతే ఒకవేళ క్వాలిఫికేషన్ లేకపోతే సో మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి అప్రెంటిస్షిప్గా 2 years అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా అప్రెంటిస్షిప్ చేసిన 2 years సో వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ ఇది కూడా లేకపోతే మీరు మినిమం 55% మార్కులతో 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి సో ఇక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ఏ విభాగాల్లో ఉన్నాయంటే ఇక్కడ T02కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు. దీనికి 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విభాగంలో 10thతో పాటు ఐటీఐ కానీ 10thతో పాటు 2 years అప్రెంటిస్షిప్ చేసినా, లేకపోతే 10thతో పాటు మీరు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్. సో మీకు సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది పెట్టారు. ఫస్ట్ మీకు ట్రైరీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట. సో ట్రైరీ టెస్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాతనే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో తక్కువ కాంపిటీషన్ ఎందుకు అంటే సో ఫస్ట్ మీకు ట్రైరీ టెస్ట్ పెడతారు. ఆ ట్రైరీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది అయితే షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.